గుడ్ ఈవినింగ్. ఆ యుద్ధం ముగిసినట్టే అనిపిస్తోంది. అంతా ఓకే అనుకునే లోపు మళ్ళీ మొదటికొస్తోంది. మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు అన్నట్టుగా తయారైంది. దీంతో పంచాయతీ తెంపడం నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరు దేశాల్లో దాడులు పెద్దాళ్లకు తెరపడడం లేదు. తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినా కూడా తగ్గేదేలే అంటున్నారు పాలకులు. ఆ యుద్ధం కేవలం రష్యాకు ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాలేదు, యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో ఐక్యరాజ్యసమితి సహా అనేక సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితం లేదు. అన్స్టాపబుల్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఫిబ్రవరి 24 నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. భీకర పోరుతో ఇరు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే 4 ఏళ్ల తర్వాత స్పీడ్ పెంచింది మాస్కో. ఉక్రెయిన్పై శక్తివంతమైన హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి ఒరిష్నిక్ సహా అలాగే ఇంకా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కీవ్ నగరంపై మున్ముందు భారీ దాడులు ఉంటాయని రష్యా సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాల లక్ష్యంగా దాడులు ఉధృతం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. వెంటనే కీవ్ నగరాన్ని వేడాలని విదేశీ దౌత్యవేత్తలు, పౌరులకు సూచించారు మాస్కో పెద్దలు. రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కీవ్లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకి లావ్రోవ్ సూచించారు. దౌత్యవేత్తలు, పలు అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా కీవ్ను వీడండి, మిలిటరీ, పరిపాలనా భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. రెడ్ స్క్వేర్ వద్ద మిలిటరీ పరేడ్కి ఏవైనా అంతరాయాలు కలిగించాలని యత్నిస్తే కీవ్పై భారీ దాడులు ఉంటాయని మే నెల ప్రారంభంలో రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. బెదిరింపులకు తలొగ్గబోమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తేల్చి చెప్తున్నారు. దీంతో నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధ వాతావరణం నెలకొంది. వార్ కంటిన్యూ అయితే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో అందరి దృష్టి అన్స్టాపబుల్ వార్ పైనే పడింది. అసలు ఎవరికి వాళ్ళు యుద్ధాన్ని ఆపరా? ముఖ్యంగా రష్యా ఏం చేస్తోంది, ఏం ఆలోచిస్తోంది? కేవలం ఈ యుద్ధం ఆ రెండు దేశాల మధ్యనే కాదు, యావత్ ప్రపంచ దేశాలకి చాలా వరకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం కనిపిస్తోంది కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధం ఆగదా? ఎందుకు ఆగదు? ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం ఉంది? ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ పెంటపల్లి పుల్లారావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, యాక్చువల్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి, ఏవైనా కొత్త కొత్త విధాన నిర్ణయాలు, కొత్త కొత్త తిక్క పనులు చేస్తూ ఉంటాడని. కానీ రష్యా అధ్యక్షుడు చేస్తున్నది ఏంటి సార్? ఎందుకని వార్ ఆగటం లేదు? అన్స్టాపబుల్ వార్గా అయిపోయింది. ఏనాటి ఫిబ్రవరి 24 సార్, సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంది. ఏం జరుగుతోందంటారు? ఇది చాలా మంచి పాఠం ప్రపంచానికి అందరికీ. మన సింధూరు గత సంవత్సరంలో జరిగినప్పుడు 2 రోజుల్లో మన దేశం యుద్ధం ఆప్ చేస్తే ఎందుకు ఆప్ చేశారని చాలా మంది విమర్శించారు. ఆగకపోతే యుద్ధాలు అలాగే వెళ్ళిపోతాయి, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్తాదో ఎవరికి తెలియదు, యుద్ధం స్టార్ట్ చేసినోడే ఓడిపోతాడు. అది రష్యా ఫిబ్రవరిలో మీరు చెప్పినట్టుగా 2022లో స్టార్ట్ చేసింది. అవునండి. ఎంతవరకు వస్తుంది అనుకోలేదు. వారం 10 రోజులు అయిపోతుందంటే అంతవరకు వచ్చి అందరు 2 విషయాలు మర్చిపోతారు. రష్యా ఏమనుకున్నదంటే యూరోప్లో యూనిటీ ఉండదు, ఎవరు సపోర్ట్ చేయరు, జెలెన్స్కీని అమెరికా కూడా సపోర్ట్ చేయరు అనుకుంటే వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, డబ్బిచ్చారు, ఆయుధాలు ఇచ్చారు. రెండోది ఇంకోటి కూడా అందరూ మర్చిపోయారు. యుక్రెయిన్ అప్పుడు రష్యాతో ఒక భాగంగా ఉండేది. యుక్రెయిన్ అన్ని ఏరియాస్ కంటే రష్యాలో అడ్వాన్స్డ్ సైన్స్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ, అడ్వాన్స్డ్ వ్యవసాయం యుక్రెయిన్ దగ్గరే మొత్తం 90% రష్యా న్యూక్లియర్ బాంబ్స్ అని అక్కడే ఉంటే
90లో స్వతంత్రం తీసుకున్నాక వాళ్ళు అన్ని తిరిగి ఇచ్చారు రష్యాకి ఒక అగ్రిమెంట్గా. అణు ఆయుధాలన్నీ మీకు ఇచ్చేస్తున్నాం, మా మీద వాడకూడదు అయ్యో రాసి ఇచ్చారు. యుక్రెయిన్ అంత అడ్వాన్స్డ్ ప్లేస్. వాళ్ళు యుద్ధం మొదలుపెట్టాక ఎవరు తాగుతారు అనుకోలేరు, కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. సహాయంతో విశేషంగా యుద్ధం చేస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది వేరే రకమైన వార్ఫేర్ చేసి వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. రష్యాకి ఏమైందంటే ఎలాగో ఆప్ చేయాలి. ఓడిపోయినట్టుగా ఆగితే మనం ఇంక బతకలేము. అక్కడ పుతిన్నే తీసేస్తారు. దేశం ప్రపంచం అంతా మనం నవ్వుతుందని ఏదో రకంగా ఇప్పుడు ఎక్కువ బాంబులు వాడేసి నాశనం చేసి కీవ్ని బయటకు వచ్చేద్దాం, గెలిసేమని డిక్లేర్ చేద్దామనే వ్యూతో ఉన్నారు. రష్యాకి యుక్రెయిన్ ఎంత భయం అంటే మే 9వ తారీఖు ప్రతి సంవత్సరం గత 81 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక అది విక్టరీ డే అని సెలబ్రేట్ చేస్తాం. మన మే 9వ తారీఖు వ్లాడిమిర్ పుతిన్ బ్రతిమాలి అమెరికాని అందరినీ ఈరోజు మా మీద బాంబులు లేదని చెప్పని యుక్రెయిన్తో ఆప్ చేశాడు. ఎందుకంటే అది డిస్టర్బ్ చేసేస్తా ఉన్నారు జెలెన్స్కీ. యుక్రెయిన్ 3000 మైళ్ళ దూరం ఉన్న మాస్కోలో మీ పెరేడ్ని మేము పాడు చేస్తాం అంటే అంత భయపడిపోయాడు. అంత యుద్ధం చేస్తాను యుక్రెయిన్. కానీ రష్యా దగ్గర ఎక్కువ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అంటే 2000-3000 మైళ్ళు వెళ్ళే మిసైల్స్. అవన్నీ వాడతారు, నాశనం చేస్తారు. తిరిగి కొట్టలేదు ఆ విషయంలో యుక్రెయిన్. అప్పుడు యుద్ధం ఆగుతారు. ఏదో పెద్ద స్టైల్లో ఆప్ చేయాలని యుద్ధం ఒకటి పుతిన్ చేస్తున్నారు. ఓడిపోయిన యుద్ధం గెలిసేమని చెప్పుకోవటానికి చేసే ప్రయత్నం చేశారు. సార్ ఇక్కడ ఒక ఈగోయిస్టిక్ ప్రాబ్లం, అంటే కేవలం ఈగోనే పెద్దగా ప్లే చేస్తోందంటారా గేము? ఈగోయే కాదు. రష్యాకి అప్పుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రెసిడెంట్ దాదాపు 90లో అవ్వాడు. 2000 నుంచి ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. ప్రెసిడెంట్ అవ్వలేదు, 90లో దిగాడు పాలిటిక్స్లో. ఒక విశేషంగా అధికారం సంపాదించుకోవటం మొదలుపెట్టాడు. 2000 నుంచి ఇప్పుడు 26 సంవత్సరాలు ఫుల్ కంట్రోల్ రష్యాలో. అలాంటి సమయంలో రష్యాకి చాలా దేశాలు వదిలేసి వెళ్ళిపోయినా ఆయిల్, అదే చమురు, మినరల్స్ అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల విపరీతమైన డబ్బు రష్యా చేతికి వచ్చింది. ఆ డబ్బు రావడంతో ఆయనకి ఈగో డెవలప్. 600-700 సంవత్సరాల నుంచి సంపాదించిన భూమి రష్యన్ రాజు అంతా పోయింది. చాలా వరకు మనం కొంచెం సంపాదిస్తే మనం హిస్టరీలోకి వెళ్ళిపోతామని మొదలుపెట్టిన వ్యవహారం ఇదంతా. వ్యక్తి కోసం మొదలుపెట్టేది. మీరు చెప్పింది ఈగో అంటున్నాడు. ఈగో, హిస్టరీ. ఆయన మెగలోమేనియాక్ అంటే చాలా పెద్ద మనిషి. అది యుక్రెయిన్ కొన్ని ఏరియాస్ సంపాదిద్దాం, పాత రష్యా ఏరియాస్ మనకి ఇది ఉంటుంది, అది ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, పేరు ఉంటుంది అంటే ఇలా దిగాడు. ఈ గత 4 సంవత్సరాలు ఆ వచ్చిన డబ్బు అంతా ఇక్కడ తగలబెట్టాడు. లక్షల మంది చచ్చిపోయారు రష్యా, లక్షల మంది. కానీ రష్యాలో ఏంటంటే ఇలాగా యుద్ధాలు చేసి చచ్చిపోవటం అలవాటు. నేను అనే మాట చాలా క్రూయల్గా అంటలేదు, అలవాటు. రెండో ప్రపంచ యుద్ధంలో 1942లో స్టార్ట్ అవి వాళ్ళు అప్పుడే దిగారు. 45 వరకు 1 కోటి మంది చచ్చిపోయారంటారు రష్యా. 1 కోటి మంది చచ్చిపోయినా 50 లక్షల మంది చచ్చిపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో 1 సంవత్సరం యుద్ధం చేశారు, 25,000 మంది చచ్చిపోయారు, వదిలేసి వచ్చేసారు. ఎంతో దూరం కాదు, 1989లో. రష్యాకి ఇది పేట్రియాటిజం అని, దేశానికి చచ్చిపోవటం అదే గొప్ప అని, యుద్ధాలకు వెళ్తాం రావటం, ఆ టెండెన్సీ ఇక్కడ పుతిన్ తీసుకొచ్చాడు. కానీ ఇది ఇక్కడ పనిచేయలేదు. ఎస్, యుక్రెయిన్ నాశనం చేస్తాడు ఈ మిసైల్స్ పెట్టి యుద్ధం గెలిచేవాడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అమెరికా పూర్తిగా ఇరాన్ విషయంలో, యుద్ధం విషయంలో డిస్ట్రాక్ట్ అయిపోయి ఉన్నది. ఇది ఒక మంచి సమయం రష్యా ఇష్టం వచ్చిన పని చేసేటానికి. రష్యా చేస్తుంది. పెద్ద వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ వరకు వాడిని వాడేస్తుంది. ఏదో రకంగా అంచేద్దాం, ఖాళీ చేసేయండి, ఆ ఊరిని నాశనం చేస్తాం, గెలిసాం అని చెప్పుకోవటారు. చూడాలి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో. జెలెన్స్కీ వాళ్ళు చిన్న దేశం, అంత డబ్బు లేదు. అమెరికా సాయం చేయటం మానేసింది ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక. అప్పటి వరకు బాగా సాయం చేశారు. నేను అనుకుంటున్నా రష్యా బాగా అటాక్ చేసి చాలా కీవ్ అనే క్యాపిటల్ పాడు చేసేసాక అందరు పారిపోయాక ఇప్పుడు సరే శాంతి ఒప్పుకుంటామని చెప్తాదని నేను భావిస్తాను. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు కీవ్ నగరమే చాలా కీలకం అయిపోయింది. అంటే విదేశీ దౌత్యవేత్తలు కావచ్చు సార్, పౌరులకు కావచ్చు, అంటే అక్కడ ఉండేవాళ్ళకి కావచ్చు, మాస్కో పెద్దలంతా కూడా సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలి వెళ్ళండి, యుద్ధం తీవ్రతరం అవుతోంది, ఖచ్చితంగా కీవ్ నగరాన్ని విడిచిపెట్టమంటున్నారు. అంటే ఇక్కడ కీలక పాత్ర కీవ్దే అంటారా?
ఏదో అటాక్ చేస్తున్నట్టుగా చూపెట్టాలి కదా. ఉమ్, జనాన్ని చంపేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. జనాన్ని ఖాళీ చేయమని ఆ క్యాపిటల్ నాశనం చేసేస్తారు. ఉమ్, అది అది వాళ్ళ ప్లాన్. అదే జరుగుతుంది కూడా. ఎవరు ఆప్ చేస్తారు? అమెరికా చేతులు ఫుల్గా ఉన్నాయి ఉమ్, ఇరాన్ విషయంలో. ఏం అటెన్షన్ చేయలేకపోతుంది అమెరికా. ఉమ్, సరిగ్గా దొరికే రష్యా తర్వాత ఈ 60 రోజుల్లో ఉమ్. విపరీతమైన సొమ్ములు రష్యా సంపాదించింది ఆయిల్ మీద. $40 బ్యారెల్ మీద $100 అమ్మ. అవునండి, అవును, రోజుకి $1 బిలియన్ $2 బిలియన్ రోజుకి సంపాదించేస్తారు. అవును. అదొక అంది వచ్చిన అవకాశంగా హుషారు కూడా మారిపోయింది. ఉన్నారు. ఉమ్, వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఉమ్, ఫుల్గా వాడుకుంటున్నారు. యుద్ధాన్ని ఏదో రకంగా అవగొట్టేది. మన ఇష్టం వచ్చి చేసేద్దాం. అమెరికా చేయలేదా ఇరాన్ని? ఇరాన్ మీద ఇష్టం వచ్చినట్టు బాంబు చేయలేదా? ఉమ్, ఇజ్రాయెల్ అక్కడ హమాస్ ఏరియాలో చేయలేదా? మనం చేద్దాం. ఆ పాలసీ వచ్చింది. యుద్ధానికి హద్దు లేదు. పబ్లిక్ ఒపీనియన్కి అసలు లెక్క పెట్టక్కర్లేదు. అది రష్యా అనుకుంటుంది. అలాగే జరుగుతుంది. చాలా విచారంగా. ఉమ్. ఎవరు ఆప్ చేయడానికి మంత్రులు రావట్లేదు. ఎస్ సార్. అండ్ సార్, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది సార్. ఇది మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక యుఎస్కి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కావచ్చు, అలాగే చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, అలాగే వేరే కంట్రీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా సాధ్యమైనంత త్వరగా కీవ్ను వీడండి అంటే తీవ్రత మనకు కనిపిస్తోందంటారా? ఖచ్చితంగా అన్నంత పని రష్యా చేసే ఛాన్స్ ఉందంటారా? చేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళ మొహం సేవ్ చేసుకోవటానికి, వాళ్ళ ప్రెస్టీజ్ కోసం ఇంత నాశనం చేసేసి ఆప్ చేసామని చెప్పుకోవటానికి. ఉమ్, ఇప్పుడు వరకు రోజు రోజుకి యుక్రెయిన్ యుద్ధంలో పైకి తెచ్చుకుంటాం. వెపనరీ, అవును. డ్రోన్ డెవలప్ చేశారు. మొత్తం ఇంకా టెక్నాలజీ డెవలప్ చేశారు. డ్రోన్స్కి వెళ్ళే సిగ్నల్స్ ఆప్ చేయడం డెవలప్ చేశారు. వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు. సో ఏదో రకంగా అవగొట్టి బయటకు వెళ్ళిపోవటం మంచిది అని వాళ్ళ ఖాళీ చేయమన్నాడు. తప్పకుండా పూర్తిగా అటాక్ చేస్తారు. కీవ్లో ఉన్న రాష్ట్రపతి భవనం కూడా బాంబు చేసేస్తారు. మొహం కోసం, ఫేస్ కోసం చేస్తారు. మాకు లెక్కలేదు, మా ఇష్టం వచ్చింది చేస్తాం. అమెరికా చేయలేదా ఇరాన్లో? ఇజ్రాయెల్ చేయలేదా? మేము చేయకూడదు. అది పెట్టుకోవాలి. ఎస్ సార్. సార్, ఇంత జరుగుతున్నా, ఈ స్థాయిలో యుద్ధ తీవ్రత తెలుస్తున్నా, అడపాదడపా దాడులు జరుగుతున్నా, చాలా నష్టం వస్తున్నా, ఎందుకని జెలెన్స్కీ అంత పట్టుబట్టి ఉన్నాడు సార్? ఏమిటా ధైర్యం, ఏమిటా మొండి ధైర్యం? అంటే తన కంట్రీలో జరుగుతున్న లాస్ తనకు తెలుసు, అయినప్పటికీ ఏం జరుగుతుందంటారు? ఒకటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంతమంది చచ్చారు మన జనాభా. ఉమ్, 4 కోట్లు ఎంతో మంది ఉంటే 5 లక్షల మంది 10 లక్షల మంది చచ్చిపోయారు. ఉమ్, ఇంతమంది చచ్చిపోయాక ఖాళీగా వదిలేసి వచ్చేస్తే ఎలాగా? రష్యాకి మనం సరెండర్ చేస్తే అసలు యుక్రెయిన్ మొత్తం కావాలంటుంది. ఉమ్, యుక్రెయిన్లో ఇంపార్టెంట్ పోర్షన్స్ కావాలంటుంది. మనం బులీ చేస్తుంది. మన నాటో జాయిన్ అవ్వద్దు అంటుంది. సో మనం పోరాడుతున్నారు. అది విశేషమైన పోరాటం. హిస్టరీలో ఇలాంటి పోరాటం రీసెంట్గా మనం చూడలేదు. గత 300 సంవత్సరాల్లో ఇంత పోరాటం. ఉమ్. సో తప్పకుండా ఇది మనం ఆలోచించుకునే పని, చిన్న విషయం కాదు. ఎస్ సార్. ఇది యుక్రెయిన్ ధైర్యం చూపించింది. యుక్రెయిన్ అందరూ రెస్పెక్ట్ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఇంత యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ మనుషులు చచ్చిపోవటానికి రెడీగా ఉన్నారు. ఎన్నో విషయాల్లో వాళ్ళు అవుట్ స్టాండింగ్ ఫైట్ చేశారు. అవునండి, అవుట్ స్టాండింగ్ ఫైట్ అవును, అవును. అనుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్, వార్ కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో పెను ముప్పు తప్పదంటున్నారు మీలాంటి సీనియర్స్, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీలాంటి సీనియర్స్ అంతా చెప్తూ ఉన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉందంటారు? ఏమంటారు మళ్ళీ రిపీట్ చేయండి దయచేసి. సార్, వార్ కంటిన్యూ అయితే, ఒకవేళ ఈ వార్ కంటిన్యూ అయ్యి ఇంకా మరింత తీవ్రతరం అయితే ఫ్యూచర్లో చాలా పెను ముప్పు తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులంతా కూడా, మీ బోటి వారు. పెనుముప్పు అంటే ఏంటంటారు? పెనుముప్పు తప్పదు అంటున్నారు. పెనుముప్పు అంటే ఏంటి మీనింగ్? అంటే చాలా ఎక్కువగా ప్రాబ్లం తలెత్తుతుంది ప్రపంచ దేశాలకి అనేది. కరెక్టే. ఇంకా లిమిట్ ఏ స్థాయిలో ఉంటుంది సార్? అది ఎలా ఊహించాలి? ఇది లిమిట్లెస్ వార్ అయిపోతుంది. ఎవరు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు వార్ చేసేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఏదో కలవ చేసుకోవట్లేదు. ఒకే అగ్ర పవర్ ఉన్నది, అది పట్టించుకోవట్లేదు అమెరికా. ఎక్కడో దూరం యుద్ధాలకు మనకేంటి అంటున్నారు. తప్పకుండా ఫ్యూచర్ లో అరాచకం వచ్చే పరిస్థితి ఉన్నది. దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, అవి వాడితో మొదలు పెడతారు. ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రపంచం తెలియదు. చాలా మంది ఇంత సీరియస్ అయిపోతుందో ఆలోచించట్లేదు. ఆ లైన్ క్రాస్ అయిపోయేవాడు, ఆ ప్రమాదమైన లైన్ క్రాస్ అయిపోయింది. అందువలన అందరూ ఆలోచించేది
ఇది జరగవలసిన యుద్ధం కాదు అని జరిగింది. Yes. జరిగాక ఆగుతుంది అనుకున్నారు, ఆగలేదు. దాని తర్వాత ఎవరో ఆప్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్ అంటే ఆపలేకపోయాయి. రష్యాకి ఆగాలని ఉన్నది, ఆప్ చేయలేకపోతుంది. యుక్రెయిన్కి ఆగాలని ఉన్నది, ఆప్ చేయలేము. సో ఇలాంటి కండిషన్స్ వస్తే ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? సో భారతదేశం చాలా జాగ్రత్త, దీని మీద చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఊరుకునే యుద్ధం 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 అని వెళ్ళకూడదు. మరి మాట చెప్పినా యుద్ధం ఆఖరి రిసార్ట్, ముందల రిసార్ట్ కాదు, పూర్తిగా నాశనం. ఒక పెట్రోల్ ధర 10 రూపాయలు పెరిగితే దేశం అంతా మునిగిపోయినట్టుగా యాక్ట్ చేస్తున్నారు కదా భారతదేశం. అదే 50 రోజులు యుద్ధం చైనాతో అయితే ఏమవుతుంది? అవునండి, మొత్తం రైల్వేస్ ఆగిపోతాయి, హార్బర్స్ దెబ్బకొట్టేస్తారు, ప్లేన్ ఆగిపోతాయి. అప్పుడు ఏమంటారు? యుద్ధం మనకి అనవసరం, కానీ యుద్ధానికి రెడీగా ఉంది. యుక్రెయిన్ కొన్ని తప్పులు చేసింది, యుద్ధం చేస్తుంది రష్యా అనుకోలేదు, రష్యా చేసింది. ఎవరు అనుకున్నది ఏం అవ్వలేదు, అందుకని ఎంతవరకు వచ్చాను. యుద్ధాలు కూడా స్టార్ట్ అవిని ఒకలాగా ఉంటాయి, ఎండింగ్ ఇంకో పిక్చర్ వస్తాయి. అవునండి, అవును. ఎవరైతే పెద్దలు ప్రమాద పరిస్థితిలో ఉన్నామన్నారో వాళ్ళు చాలా కరెక్ట్. ఎవరికి అనుకోని యుద్ధాలు లేదు. అవునండి సార్, ఇంత జరుగుతుంటే యుఎన్ఓ కానీ అలాగే అంతర్జాతీయ సంస్థలు కానీ ఏం చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతుంది. అంటే అలాంటి సంస్థలు కానీ యుఎన్ఓ కానీ చెప్తున్న మాటలు కానీ వాళ్ళ సంధియత్నాలు కూడా వీళ్ళిద్దరూ వింటలేదనుకోవాలా? ఒక్కటి యుఎన్ చాలా వరకు ఎప్పుడు పనిచేసేదంటే రష్యా అమెరికా అగ్ర పవర్గా ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేవారు. 1990 అనుకుంటా చైనాను రానిచ్చారు యుఎన్లోకి. అప్పటి నుంచి చైనా ఏం చేస్తుందంటే యుఎన్ చితుగా మొత్తగా చంపేశారు. యుఎన్ని ప్రతి యుఎన్ ఏజెన్సీని ఎవరినో ఆఫ్రికన్నో ఎవరినో ఏషియన్నో ఎవరో పాకిస్తాన్నో తీసుకొచ్చి నిలబెట్టి ఎలక్షన్ గెలిపించి వాళ్ళు పెడతాం, వాళ్ళకి అప్పచెప్పేయటం, వాళ్ళు పాస్ చేసేయటం, ప్రెస్టీజ్ లేకుండా అయిపోయింది యునైటెడ్ నేషన్స్. సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ పేరు అడిగితే ప్రపంచంలో 1,00,000 మందికి ఒక్కడు కూడా చెప్పలేడు. అలాంటి పరిస్థితి వచ్చింది. ప్రెస్టీజ్ లేదు, ప్రెస్టీజ్ పాడైపోయింది. ముఖ్య కారణం అమెరికా రష్యా ఇద్దరు సూపర్ పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాడేవారు యుఎన్ని. అమెరికా ఒకటే అయిపోయాక మాకు లెక్క లేదని వాళ్ళు చేయటం, చైనా దీంట్లో దూరి ఇష్టం వచ్చినట్టుగా నాశనం మాత్రం చేసింది యునైటెడ్ నేషన్. ఏదైనా ఏ సమస్య అయినా క్యాప్చర్ చేయాలి అది క్యాప్చర్ చేసింది. అందువల్ల దానికి ప్రెస్టీజ్ ఏం లేదు. ఇదో నాతో ఉన్నది అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నది, అది యూరోప్ వరకే వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్. ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రెస్టీజ్ లేదు కలుపుకోవటానికి. యునైటెడ్ నేషన్స్కి ప్రెస్టీజ్ ఉండేది, రష్యా అమెరికా ప్రెస్టీజ్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ బలం తీశారో ఇంక యునైటెడ్ నేషన్స్ క్రష్ అయిపోయింది. ఎవరు పెద్ద మనిషి అనేవాడు మధ్యన వచ్చి మాట్లాడితే స్థితి లేదు, ధైర్యం లేదు, ఆ బలం కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా చేతులు ఎత్తేసారు సార్. ఓవరాల్గా చూస్తే కనుక మెయిన్ చాలా విషయాల్లో కొన్ని డంబాలు చెప్తే పలికితే పలికాడు ట్రంప్, ఆయన కూడా చేతులు ఎత్తేసాడు ఈ విషయంలో. సో ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా పుతిన్ కోర్టులోనే ఉందంటారా? కోర్టులో ఉన్నది, జెలెన్స్కీ కోర్టులో ఉన్నది, ఇంకా ట్రంప్ చేతిలో ఉన్నది, అలాగే యూరోపియన్ యూనియన్ చేతిలో ఉన్నది. ట్రంప్ కూడా డిస్ట్రాక్ట్ అవ్వాడు. ఏదో రష్యా సాయం చేస్తుంది ఇరాన్ విషయంలో అనుకున్నా చేయలేదు. అది ఉన్నది ఆయన మైండ్లో, రష్యాను దెబ్బకొట్టాలి, కానీ చేతుల నిండా ఇరాన్ ఉన్నది కాబట్టి మాట్లాడట్లేదు. అలాగే యూరోపియన్ దేశాలు కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు జెలెన్స్కీకి, కానీ రష్యాను ఏదో రకంగా ఆప్ చేయాలి. యుక్రెయిన్ ఓడిపోతే మన మీద నెక్స్ట్ రష్యా పడతారు అని వాళ్ళ భయంతో జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరి మాట వెళ్ళలేదంటే కొంతమందికి యుద్ధం మంచిదని కూడా చేయిస్తున్నారు యూరోపియన్స్. రష్యాకి బుద్ధి వస్తున్నారు. ఎన్నో ఇంట్రెస్ట్ ఉన్నాయి వెనకాల, అన్ని ఇంట్రెస్ట్ వేరే వేరే ఇంట్రెస్ట్. చైనాకి వేరే ఇంట్రెస్ట్. చైనా అలా రష్యా యుద్ధం చేస్తూ పోవాలి, గెలవకూడదు, ఓడిపోకూడదు. యూరోప్కి యుక్రెయిన్ యుద్ధం చేసి రష్యా నేర్పించాలి. అమెరికా ఏదో ట్రంప్ ఆయన ఏదో మాట చెప్తే వింటారు అనుకున్నాడు, ఎవడో లెక్క పెట్టలేదు. అది గమత్తం. ఆయన అర్థం చేసుకున్నాడు లిమిట్స్ ఆఫ్ పవర్. ఆయన పవర్కి లిమిట్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. లిమిట్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. చెప్పండి. ఎస్ సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ ఒక పెద్ద కంట్రీతో నేను పోరాడుతున్నాను, నా కంట్రీ పోరాడుతోంది అనే ఫీల్, మొత్తం ఆ విషయం మీద పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉంది జెలెన్స్కీకి. అయినప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించడంలో మీనింగ్ ఏమిటి?
సాగించకపోతే ఆయన దేశం మింగేస్తుంది రష్యా. ఉమ్. అవునండి. ఒక బూరు కావాల్సింది ఒక పోర్షన్ అడిగింది, సగం అడుగుతుంది, ఉమ్. ఖాళీ చేసేయమంటుంది, అసలు మీరు వేరే దేశం కాదు. సో ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చింది మనం పోరాడాలని. యుక్రేనియన్స్ కూడా అలా అనుకున్నారు ముందర. ఉమ్. మనం దెబ్బలాడకపోతే వాళ్ళు మింగేస్తారు రష్యాతో మళ్ళీ ఉండకూడదు. వాళ్ళకి తప్పలేదు, ఉమ్. రష్యన్స్కి యుద్ధం దిగాక తప్పలేదు. ఎవరు తగ్గిపోతారు యుద్ధం దిగాక? అవునండి. అందుకనే యుద్ధం దిగే వరకు మీ కంట్రోల్లో ఉంటుంది, అవును. యుద్ధం దిగాక మీ కంట్రోల్ నుంచి పోతారు. ఉమ్. రష్యా ఒక చిన్న విషయం చెప్పాలంటే 1905లో జపాన్ రష్యా వాళ్ళు సరిహద్దులు ఉన్నాయి, మీకు తెలుసు కదా, అంతవరకు వెళ్తుంది రష్యా. అవునండి. అలాగే ఏదో గొడవ జరిగితే ఇక్కడ ఎక్కడైతే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుందో ఉమ్. అక్కడి నుంచి నేవీ పంపించారు జపాన్ వెళ్ళి దెబ్బలాడతాను, మీ సంగతి తేల్చేస్తాం. ఉమ్. ఆ నేవీ అలా సౌత్ ఆఫ్రికా చుట్టూరా 3 నెలలు పట్టింది, 4 నెలలు పట్టింది జపాన్ చేరటానికి. ఉమ్. యుద్ధం స్టార్ట్ అవి 6 గంటల్లో రష్యా నేవీని ముంచేశారు. ఉమ్. ఆ రోజు నుంచి రష్యన్ చక్రవర్తి తగ్గిపోతా వచ్చి నాశనం అయిపోయి. యుద్ధాలు ఎక్కడికి వెళ్తాయి మనం చెప్పాలా? అవునండి. యుద్ధాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బుద్ధి చెప్పేద్దాం, అది ఎంత అంత కరెక్ట్ కాదు. ఓకే. చాలా కేర్ఫుల్గా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి చాలా పాఠాలు యుక్రెయిన్ యుద్ధం ఇస్తాం. చాలా కేర్ఫుల్గా ఉంటారు, పెద్ద మాటలు చెప్పుకోవద్దు, ఎస్. బలం ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. యుద్ధం మారిపోయింది, పూర్వం యుద్ధం లాంటిది కాదు, ట్యాంకులు ప్లేన్లు ఏం కాదు. డ్రోన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కంప్యూటర్ అవును. వార్ఫేర్. అవును. ప్రజలు కూడా సైకలాజికల్గా చెప్పాలి. 10 రూపాయలు లీటర్ పెరిగేటప్పటికి యుద్ధం వచ్చి చంపేసినట్టుగా మాట్లాడుతున్నారు భారతదేశం ప్రజలు. 500 రూపాయలు పెరిగితే లీటర్ ఏం చేస్తారు మన ప్రజలు? పారిపోతారా? అది మనం ఆలోచించుకోవాలి. ఎస్ సార్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మిగతా కంట్రీస్ సంగతి పూర్తిగా పక్కన పెడితే వీరిరువురి మధ్య అంటే ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి మన కంట్రీకి పడే ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ పడచ్చు? ఎఫెక్ట్ పెద్ద ఏం లేదు మనకి. ఇది ఒక మంచి సిగ్నల్ ఏంటంటే చైనాకి భారతదేశంతో యుద్ధం చేయదు. నువ్వు పెద్ద దేశమైనా యుద్ధం ఎక్కడికి వెళ్తాదో నీకు తెలియదు అని చైనాకి మంచి మెసేజ్ తెలియదు. పాకిస్తాన్కి వెళ్ళింది, అందరికీ వెళ్ళింది. యుద్ధాలకి ఊరుకునే దిగిపోవద్దని. యుద్ధాలకు దిగితే ఎక్కడికి వెళ్తావు, ప్రయాణం ఎక్కడ అవుతుంది ఎవరు చెప్పలేము. అది మాత్రం మంచి బుద్ధి వచ్చింది, మనకు కూడా మంచి బుద్ధి. పంకాల కింద కూర్చుని యుద్ధం చేసేయి, అది తీసేసుకో, కశ్మీర్ లాగే అనే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. యుద్ధం లాస్ట్ రిజార్ట్, ఫస్ట్ రిజార్ట్ కాదు. అందువల్ల ఇది కూడా మన ప్రపంచానికి అందరికీ మంచి పాఠం మాత్రం వచ్చింది. ఖచ్చితంగా అండి. సరే, యుద్ధం ఇంకా ముగిసే సమయం ఏమన్నా ఆసన్నం అయింది అనుకోవచ్చా? ఎందుకంటే టార్గెట్ కీవ్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది రష్యా అధ్యక్షుడు చెప్పిన దాని ప్రకారం. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అయిపోయింది, ఫైనల్గా యుద్ధం అయిపోయే పరిస్థితి వచ్చింది. రష్యా ఏంటంటే రష్యా ఏదో రకంగా మంచి మొహంతో బయటికి రావాలి, ఓడిపోయామని రాకూడదు. వాళ్ళు చేసే డ్రామా అంతా అందువల్ల ఇది రష్యా ఆప్ చేస్తుంది, యుద్ధం పూర్తిగా నాశనం చేసేది కాదు. షూర్ సార్, చేస్తుంది. థ్యాంక్ యూ సార్. చేయకూడదని మనం ఆశిద్దాం. అవునండి, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు.